ఏపీలో ద్రవ్యోల్బణం 2022-23లో 7.57% ఉంటే 2025-26 నాటికి 1.39%కి తగ్గిందని ఆర్థిక సర్వే వెల్లడించింది. దీంతో పాటు అమరావతి హరితనగర నిర్మాణాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. మున్సిపల్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ వాహనాన్ని ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని మానేరు వంతెన చెక్ పోస్ట్ వద్ద కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత స్పందించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాజకీయ లబ్ధి కోసమే కేసీఆర్ కు నోటీసులు ఇచ్చారని ఆమె ఆరోపించారు. బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ధురంధర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. శుక్రవారం జనవరి 30 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో ఈ సినిమా ప్రసారం కానుంది. విమాన ప్రమాదంలో మరణించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. బారామతిలోని విద్యా ప్రతిష్టాన్ మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా అజిత్ పవార్ అంత్యక్రియలు జరిగాయి. H1B వీసాల దుర్వినియోగం ఆరోపణలపై అమెరికా చర్యలు చేపట్టింది. స్థానికంగా ఉన్న కొన్ని సంస్థలను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ మేరకు టెక్సాస్ ఆఫీస్ ఆఫ్ అటార్నీ జనరల్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.